నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. రోడ్ల మీద పోయే బ్యాటరీ ఈ రిక్షాలు అమాంతం ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. ఏదో ఖరాబయ్యి ఆగిపోతున్నాయి అనుకుంటే పొరపాటే. కొందరు పని పాట లేని వాళ్ళు ఈ బండ్లను ఆఫ్ చేస్తుండ్రు. బ్లూటూత్లతోని చైనా యాప్లను ఉపయోగించి నడి రోడ్డు మీద ఆటో రిక్షాలు ఆపేస్తుండ్రు. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. దీని దెబ్బకు ఆటో రిక్షా వాళ్ళు లబోదిబోమంటుండ్రు. అసలు ఈ చైనా యాప్ల పంచాయతీ ఏంది? సెల్ ఫోన్లతోని ఈ రిక్షాలను ఆపుతుండ్రు. దీని మీద కేంద్ర సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందన్న ముచ్చట ఇప్పుడు చూద్దాం. మన దేశంలో బ్యాటరీ బండ్లు వాడకం ఈ మధ్యన మస్తు పెరిగింది. వీటితోని దుమ్ము సౌండ్ లేదు కానీ రిక్షాల వాడిన చైనా తయారీ వస్తువులతోని ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాటరీ ఆటోలల్లో ఉండే లిథియం బ్యాటరీను ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చట. చైనాకు చెందిన బ్యాట్ బిఎంఎస్ లాంటి యాప్లతోని ఇవి కంట్రోల్ అవుతున్నాయి. ఈ యాప్లు బ్లూటూత్ తోని బ్యాటరీలకు కనెక్ట్ అవుతాయట. బండ్లల్లా పాస్వర్డ్ లాంటి సెక్యూరిటీ ఏమీ ఉండకపోవడంతో రోడ్ మీద పోయేటోళ్ళు వీటిని ఆపుతున్నారట. ఫోన్లల్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ ఆన్ చేసి పక్కన పోయే ఆటో బ్యాటరీ ఆఫ్ చేస్తుండ్రని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో మస్తు హంగామా చేస్తుంది. దీంతోని బండ్లు నడి రోడ్డు మీద ఆగిపోతున్నాయి. గిట్లా కొందరు బద్మాష్గాళ్ళు కావాలని ఆటోలను ఆపుతున్నారట. అంతేకాదు, బండ్లు మళ్ళీ స్టార్ట్ కావాలంటే మాకు పైసలు ఇవ్వాలి అని ఆటో డ్రైవర్లను బెదిరించి వసూళ్లకు దిగుతుండ్రు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలల్లో ఈ వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి. కొందరు కావాలనే ఆటోలను బ్యాటరీలతోని ఆఫ్ చేస్తుండ్రని వీడియోలు తీసి పెడుతున్నారని. దీంతోని వాహనాల సైబర్ భద్రత మీద పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలైనయి. డ్రైవర్లు పాపము ఈ ఆకతాయిల చేతుల ఇరుక్కొని మస్తు ఇబ్బందులు పడుతుండ్రు. ఈ ముచ్చట కాస్త కేంద్ర సర్కారు దృష్టికి పోవడంతోని ఆఫీసర్లు సీరియస్ అయ్యిండ్రు. ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగిండ్రు. ఈ రిక్షాను దూరం నుంచి ఆపేసేటందుకు వాడుతున్న ఇసొంటి చైనా యాప్లను యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్, యాపిల్ కంపెనీలకు గట్టిగా ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇప్పటికే 2 యాప్లను తీసేయగా ఇంకో యాప్ని తొలగించాలని తెలిపిండ్రు. కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్ ఈ యాప్ల గురించి మాట్లాడుకుంటా ముచ్చట తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నామంటూ తెలిపిండ్రు. యాప్ స్టోర్లో యాప్లను పెట్టే ముందు సెక్యూరిటీ చెక్ గట్టిగా చేయాలని ఆయన కంపెనీలకు సర్కార్ సూచించిందట. భవిష్యత్తులో కూడా రిక్షాలే కాదు, కార్లు, బైక్లు వాడే జన భద్రతకు ముప్పు తెచ్చే యాప్లను గుర్తించి తొలగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇటు ఢిల్లీ సర్కారు కూడా ఈ యాప్ల దందా మీద సీరియస్ అయ్యిందట. బ్యాట్ బిఎంఎస్ యాప్లతోని బండ్లను ఎట్లా ఆపుతుండ్రని దాని మీద విచారణ చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశించింది. ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా ఎంక్వైరీ షురూ చేసినట్లు ఢిల్లీ రవాణా మంత్రి తెలిపిండ్రు. అధికారులంతా ఇప్పుడు దీని మీదే ఫుల్ ఫోకస్ పెట్టిండ్రు. మన దేశంలో తక్కువ ధరకి దొరికే మస్తు ఈ రిక్షాలల్లా చైనాల తయారయ్యే బ్యాటరీలే వాడుతుండ్రు. ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టంలో కనీసం పాస్వర్డ్ లేకపోవడం, సరైన సెక్యూరిటీ ఫీచర్స్ లేకపోవడమే ఈ ఇబ్బందులకన్నీ అసలు కారణమని ఆఫీసర్లు చెబుతుండ్రు. టెంపరేచర్, వోల్టేజ్ చూసుకునేటందుకు పెట్టిన బ్లూటూత్ ఫీచర్ని ఇప్పుడు రిక్షా బండ్లకు శాపంగా మారింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకొని ఎవ్వరు పడితే వాళ్ళు బ్లూటూత్తోని బండ్లకు కనెక్ట్ అవుతుండ్రు. ఇంటర్నెట్ లేకపోయినా బ్లూటూత్ సిగ్నల్ ఆధారంగా వాహనాలను కంట్రోల్ చేస్తుండ్రు. ముందు గిసొంటి యాప్లను జనాలకు అందుబాటులో ఉండకుండా గట్టిగా చర్యలు తీసుకుంటామని సర్కారు చెబుతుంది. ఏది ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్ సైబర్ భద్రత మీద మరింత కఠినమైన రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సర్కార్కు సూచిస్తుండ్రు.